ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అంతరిక్షంలో మొదలవుతుంది. ప్రస్తుతం మనమందరం నివసిస్తున్న భూమి నుంచి 3,00,00,000 కిలోమీటర్ల దూరం అంతరిక్షంలో ప్రయాణించిన తర్వాత మనకు కనిపించే మరో భూమి లాంటి గ్రహమే P6. P6 గ్రహం మీద ఉన్న అంతరిక్ష పరిశోధన విభాగం భూమి మీద ఒక ముఖ్యమైన పరిశోధన చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్న పరిశోధనని సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక ఆఫీసర్ని, 2 ఏజెంట్స్ని ఆ సంస్థ ఏర్పాటు చేసింది. తన పై అధికారుల నుంచి పూర్తి వివరాలు అందిన వెంటనే ఆఫీసర్ బిల్ ఏజెంట్ 1 మరియు ఏజెంట్ 2లతో ఒక మీటింగుని ఏర్పాటు చేస్తాడు. గమనించవలసిన విషయం ఏమిటంటే P6 గ్రహం మీద ఉండేవారికి కొన్ని అద్భుత శక్తులు ఉంటాయి. ఆ శక్తులని వారు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. అనుకున్న ప్రకారం ఏర్పాటు చేసుకున్న మీటింగ్లో ఆఫీసర్ బిల్ ఏజెంట్ 1 మరియు ఏజెంట్ 2లతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏజెంట్స్, నేను మీకు ఒక పనిని అప్పగించాలనుకుంటున్నాను. మన పరిశోధనల ప్రకారం మనకి చాలా దూరంలో మనలాంటి మరొక గ్రహమే ఉంది. దానిని భూమి అంటారు. మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఆ భూగ్రహం మీదకి వెళ్ళి అక్కడ ఉండే ప్రతి విషయాన్ని అధ్యయనం చేయండి. ఏ చిన్న విషయాన్ని వదలకుండా అక్కడ జరిగే ప్రతి విషయాన్ని నాకు రిపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు వెళ్ళే భూమి మీద మనుషులు ఉంటారు. వారు చాలా తెలివైన వారు. వారితో చాలా జాగ్రత్త. మీకే సమాచారం కావాలన్నా నన్ను అడిగి తెలుసుకోండి. ఆఫీసర్ బిల్తో మీటింగ్ అయిపోయిన తర్వాత ఏజెంట్ 1 మరియు ఏజెంట్ 2 వారి వాహనంలో భూమి మీదకు ప్రయాణాన్ని మొదలు పెడతారు. భూమి మీదకు చేరుకున్న తర్వాత ఏజెంట్స్ 2 ఒక అడవికి సమీపంలో దిగి వారి వాహనాన్ని వెనక్కి పంపించేస్తారు. అడవిలో నడుస్తూ ఉన్న ఏజెంట్స్కి ఒక గాయపడి నిద్రపోతున్న సింహం కనిపిస్తుంది. ఏజెంట్ 2 తన దగ్గరున్న కంప్యూటర్ సమాచారాన్ని విశ్లేషించి అక్కడ పడి ఉన్న జంతువుని సింహం అంటారని ఏజెంట్ 1కు వివరిస్తాడు. ఏజెంట్స్ 2 వారి దగ్గరున్న అద్భుత శక్తులను వినియోగించి సింహాన్ని రక్షిస్తారు. వారు రక్షించిన తర్వాత నిద్రలేచిన సింహం వారితో ఇలా మాట్లాడటం మొదలు పెడుతుంది. ఎవర్రా మీరు? ఇలా ఉన్నారేమిటి? మీరు నా రాజ్యంలో ఏం చేస్తున్నారు? నిజం చెప్పండి, లేకపోతే నా పంజా రుచి చూపిస్తా మీకు. అయ్యో సింహం రాజా, కోపం తెచ్చుకోవద్దు. మేము నీకు మిత్రుడు లాంటి వాళ్ళం. మేము వేరే గ్రహం నుంచి ఇక్కడికి వచ్చాము. భూమి మీద ఉన్న రకరకాల విషయాల గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఈ అడవి దారిలో వెళ్తూ ఉంటే గాయపడిన నువ్వు మాకు కనిపించావు. మా శక్తులను వినియోగించి నీ శరీరం మీద గాయాలను మొత్తం మాయం చేశాం. కావాలంటే చూసుకో, నువ్వు ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నావో. ఏజెంట్స్ చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకున్న సింహం వారికి సహాయపడాలని నిర్ణయించుకుంది. చెప్పండి మిత్రమా, నేను మీకు ఎలాంటి సహాయం చేయగలను? మిత్రమా, మేము సింహం జాతి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, మీ జీవిత విధానం ఎలా ఉంటుంది, మాకు కొంచెం వివరించగలవా? సింహం తమ జీవన విధానం గురించి ఏజెంట్స్కి వివరించడం మొదలు పెడుతుంది. సింహం మెడ నుంచి తల భాగం వరకు ఉండే జుట్టును జూలు అంటారు. జూలు ఉన్న సింహాన్ని మగ సింహంగాను, జూలు లేని సింహాన్ని ఆడసింహంగాను గుర్తించవచ్చు. సింహాలు రోజుకి 18 నుంచి 20 గంటల పాటు విశ్రాంతిని తీసుకుంటాయి లేదా నిద్రపోతాయి. వాటికి ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారాన్ని వెతుక్కోవడానికి వెళ్తాయి. మేము మా సహచర సింహాల గుంపుతో కలిసి జీవిస్తాము. సింహాల సమూహాన్ని ప్రైడ్ అని పిలుస్తారు. ఒక సమూహంలో సాధారణంగా ఒక మగసింహం, ఆడసింహాలు, వాటి సంతానం ఉంటాయి. ఒక ప్రైడ్లో 12 నుంచి
15 సింహాలు ఉంటాయి. అనేక ఎక్కువ ఆడసింహాలు, వాటి పిల్లలు, వాటికి రక్షణగా కొన్ని మగ సింహాలు వరకు ఉంటాయి. కొన్ని ప్రైడ్లలో అయితే 30 నుంచి 40 సభ్యులతో కలిసి ఒక పెద్ద కుటుంబంలా జీవిస్తాయి. మేము నీరు లేకుండా 3 నుంచి 4 రోజుల వరకు ఉండగలం. కానీ మాకు ప్రతిరోజు ఆహారం అయితే కావాలి. సాధారణంగా ఒక సింహానికి ప్రతిరోజు కనీసం 5 నుంచి 7 కేజీల మాంసాహారం కావాలి. మేము గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలం. 30 నుంచి 35 అడుగుల ఎత్తు వరకు దూకగలం. మేము చెట్లు కూడా ఎక్కుతాము. మేము రాత్రిపూట కూడా వేటాడగలం. ఇప్పుడు మీరు విన్న శబ్దం సింహం గర్జించడం వల్ల వచ్చింది. ఒక సింహం గర్జిస్తే ఆ శబ్దం 6 నుంచి 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. సరే మిత్రమా, మా సింహాల గురించి నాకు తెలిసిన విషయాలు మొత్తం మీకు చెప్పాను. నేను ఇక ఆహారం వెతుక్కోవడానికి బయలుదేరాలి. మీరు మన అడవంతా తిరిగి మిగిలిన జంతువుల నుంచి కూడా మీకు కావాల్సిన సమాచారాన్ని సేకరించుకోండి. మళ్ళీ కలుద్దాం. అలా ఏజెంట్స్తో సంభాషణ ముగించుకుని సింహం అక్కడి నుంచి బయలుదేరింది. సింహం నుంచి కొత్త విషయాలు తెలుసుకున్నందుకు ఏజెంట్స్ కూడా సంతోషంతో ముందుకు కదిలారు. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పార్థ తెలుగు కథలు పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉన్నది. ఆ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్లో పెట్టే కంటెంట్ నోటిఫికేషన్స్ని ఉచితంగా పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.